సో అన్ని ఇక్కడ ఈ ప్లాంట్ రావడం అనేది నిజంగా చాలా అంటే ఈ ప్రాంతం వారు చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంత పెద్ద ప్లాంట్ ఈ ప్రాంతంలో ఏర్పాటు కావడమే కాకుండా మన ప్రాంతం వారికి ఇక్కడ అనేక మందికి ఉపాధి అవకాశాలు ఇస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ఇంకా స్కిల్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇక్కడనే ట్రైనింగ్ ఇచ్చి వారిని అంతా కూడా ఇండస్ట్రీలో భాగస్వాములను చేయడానికి ఒక ప్రాతిపదికను తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారికి పూర్తి సహకారాలు అందించిండ్రు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల వారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మరి ఇక్కడ మేము శాసనసభ్యులు గారు కానీ మేము కానీ ప్రతి ఒక్కరం కూడా ఈ తొందరగా రావాలి, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇంకా పెరుగుతాయనేటువంటి విధంగా పూర్తి సహకారాలు అందించినాము. మరి ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంలో వేగంగా మార్పులు చేసుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు ఈరోజు అందరు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొంటా ఉన్నారు. ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, మనకి ఈరోజు ఫ్యూయల్ బయట నుంచి మనం కొంటున్నాము, మన దేశంలో మనం మేడ్ ఇన్ ఇండియా అనేటటువంటి విధంగా మన ఇండియాని మనం తయారు చేసుకోవాలి. మన డబ్బుని బయట దేశాలకు పోకుండా మనం డాలర్లను బయట దేశాల డాలర్లు ఖర్చు పెట్టకుండా మన డబ్బుని మన దగ్గరనే పెట్టుకొని మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలనేటటువంటి మాట మన ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రాధాన్యం పెరుగుతూ ఉంది. అది కూడా ఇక్కడ స్థాపించడం నిజంగా మన గొప్ప విషయం అని తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ మనకు లీథియం అయాన్ బ్యాటరీలు ఏవైతే ఈరోజు ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారో మన కార్స్కి అంతా కూడా ఎలక్ట్రిక్ కార్స్ కొంటున్నాం. ఫస్ట్ ఇంతకుముందు చెప్పారు జయగాల గారు, ఇక్కడ ఫస్ట్ 16 GB తయారు చేయాలని ప్రతిపాదన ఉండింది. ఈరోజు 32 GB తయారు చేస్తున్నాం. అంటే ఇంతకుముందు సంవత్సరానికి 4 లక్షల కార్లకు బ్యాటరీలు తయారైతే రేపు భవిష్యత్తులో రాబోయే కాలంలో సంవత్సరానికి 8 లక్షల ఎలక్ట్రిక్ కార్లకు తయారు చేసినటువంటి బ్యాటరీలు ఇక్కడ ఈ సంస్థ తయారు చేయబోతా ఉందనంటే పెద్ద ఎత్తున వికసిత్ భారత్ లక్ష్యం ఏదైతే నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యంలో భాగంగా ఈరోజు ఇటువంటి ఇండస్ట్రీలు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తూ ఉంది. తెలంగాణ అభివృద్ధి జరగాలి, అదేవిధంగా దేశమంతా అభివృద్ధి చెందాలంటే ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని ఆ దిశగా ఈరోజు ప్రారంభం చేసినటువంటి ఈ యొక్క ప్రాజెక్టుకి హృదయపూర్వకమైనటువంటి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు our honorable minister INC legislative affairs government of Telangana ఒక్కసారి మనసారా కరతాళ ధ్వనులతో లెట్స్ వెల్కమ్ శ్రీ డి శ్రీధర్ బాబు గారు. ప్లీజ్ గివ్ అవే యువర్ వాల్యుబుల్ అడ్రస్. థ్యాంక్ యూ. నమస్తే.